ఓపెన్ చేస్తే బ్యూటిఫుల్ హైదరాబాద్. కొంచెం ట్రాఫిక్ ఎక్కువ కానీ ఫుడ్ కి మాత్రం ఇది హెవెన్ అనే చెప్పాలి. సో మేము స్టార్ట్ అయిపోయాం డిన్నర్ కి. సో హెల్లో వరల్డ్, వెల్కమ్ నా స్టొమక్ అండ్ క్రేవింగ్స్ అంటూ మన కార్ వచ్చి ఆగింది ప్రెస్టన్ ప్రైమ్ మాల్. అదే గచ్చిబౌలిలో లొకేట్ అయిన 5 స్టోరీ బిల్డింగ్. అందులో 4th ఫ్లోర్ కి ఈ రోజు మనం వెళ్ళబోతున్నాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కట్ చేస్తే ఈ రోజు మనం వచ్చాం మాస్టర్ పీస్ బఫే. ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ గ్లోబల్ బఫే. మనం చాలా బఫేనే చూసాం, దానికి దీనికి డిఫరెన్స్ ఏందో వెళ్ళి లోపల చూసేద్దాం. ముందైతే ఇలా ఎంత మంది వెళ్తున్నారో బుక్ చేసుకోవాలి, లేదా మన ప్రీ బుకింగ్ కూడా స్విగ్గీ ఆర్ జొమాటోలో చేసుకోవచ్చు. మేమైతే ఆల్రెడీ ప్రీ బుక్ చేసేసాం. ఇండియాస్ బిగ్గెస్ట్ బఫెట్ అంటే ఏమో అనుకున్నా, కానీ ఎంట్రీ అదిరిపోయింది. ఇందులో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. మనం అన్ని ఒక్కటొక్కటిగా ట్రై చేసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ నాన్ వెజ్ అండ్ వెజ్ లో ఏది బెస్ట్ ఉంది, ఏది బాగుంది, ఏది బాగాలేదు, అండ్ ఈ ఐటమ్స్ వర్తా కాదా, అసలు ఈ బఫెటే వర్తా కాదా అని మనం డెఫినెట్ గా లాస్ట్ వరకు రివ్యూ ఇచ్చాం. బిఫోర్ వి స్టార్ట్, ఇందులో 5 లెవెల్స్ మనం ఈ రోజు దాటాలి. ది స్టార్టర్ లెవెల్ 1, ద సలాడ్ లెవెల్ 2, ది డిసైడ్ లెవెల్ 3, ద డ్రింక్ లెవెల్ 4, ద ఫైనల్ ద మెయిన్. సో దిస్ ఈస్ అవర్ టేబుల్ ఫర్ ది డే. అండ్ ఈ రోజు మన బఫెట్ లో ఏమేమి ఉన్నాయో లిస్ట్ అంతా ఇప్పుడు మనం వినేద్దాం. అండ్ అది విన్నాక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్ప. ఇది వినండి. రెస్టారెంట్ వచ్చేసి టోటల్ 300 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే. అండ్ స్టార్టర్స్ వచ్చేసి టోటల్ 20 ఐటమ్స్ ఉన్నాయి. ఇందులో 10 వెజిటేరియన్, 10 నాన్ వెజిటేరియన్ స్టార్టర్స్ ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ కౌంటర్ వచ్చేసి టోటల్ 6 వెజిటేరియన్, 6 నాన్ వెజిటేరియన్ స్టార్టర్స్ ఉంటాయి. అండ్ సెకండ్ కౌంటర్ వచ్చేసి టోటల్ 2 వెజిటేరియన్ సూప్, 2 నాన్ వెజిటేరియన్ సూప్, ఇంక్లూడింగ్ 3 టైప్స్ ఆఫ్ కాంప్లిమెంటరీ డ్రింక్స్ ఉన్నాయి. అండ్ మిడిల్ పార్ట్ వచ్చేసి కంప్లీట్లీ లైక్ కౌంటర్, సలాడ్ కౌంటర్స్ అండ్ మెయిన్ కౌంటర్స్ ఉన్నాయి. అండ్ అవుటర్ పార్ట్ వచ్చేసి కొరియన్ కౌంటర్ ఉంది సార్. అందులో మనకి మోమోస్, బౌల్స్ అండ్ ఐస్ క్రీమ్ కౌంటర్ ఉంది. అండ్ లాస్ట్ వచ్చేసి మనకి డేట్ కౌంటర్ ఉంది సార్. అందులో టోటల్ 26 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో విన్నారు కదా, మొత్తం 300+ ఐటమ్స్ అండి. ఈ రోజు మనం అన్ని ట్రై చేయకపోయినా అట్లీస్ట్ నాన్ వెజ్ లో కొన్ని, వెజ్ లో కొన్ని, ఇక్కడ చెప్పినట్టు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డెజర్ట్స్ అండ్ డ్రింక్స్ అండ్ ఎవ్రీథింగ్ నేను టేస్ట్ చేసి రివ్యూ చేసి చెప్తాను. సో ఎండ్ వరకు డెఫినెట్లీ చూడండి, యూ విల్ బి రిలాక్స్డ్ అండ్ అమేజ్డ్. ఇందులో పక్కనే బార్ కూడా ఉంది. ఇది కాంప్లిమెంటరీగా మనకు 2 డ్రింక్స్ ఇచ్చినా ఇక్కడ మనం పే చేసుకోవాలి ఎక్స్ట్రాగా. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఒక చిన్న క్లబ్ లా ఉంది. ఇక్కడ మనం పార్టీస్ చేసుకోవచ్చు, ఎవరైనా బర్త్డే ఉంటే, లేకపోతే డాన్స్ చేయొచ్చు. చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయితే చేసుకోవచ్చు. ఒక టీమ్ డిన్నర్ కోసం, లేకపోతే ఫ్యామిలీ డిన్నర్ కోసం, ఫ్రెండ్స్ తో పాటు పర్ఫెక్ట్ అన్నమాట. అంబియన్స్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది, స్పేషియస్ గా ఉంది. ఎంత మంది వచ్చినా ఈజీగా పట్టేస్తారు. కాకపోతే ప్రీ బుకింగ్ ఇంపార్టెంట్. ముందే బుక్ చేసుకుంటే ఏమంటే ఈ రోజు మండే అయినా ఫుల్ అయిపోయింది. సో ఇంకా వీకెండ్ లో వస్తే ఇంకా ఫుల్ అయిపోతారు. అది ఒక ఇంపార్టెంట్ థింగ్ రిమెంబర్ చేసుకోవాలి. హలో సార్. నేను నాన్ వెజ్ అండ్ వెజ్ స్టార్టర్తో స్టార్ట్ చేసేసాను. అండ్ ఇక్కడ మనం ఏంటంటే సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి. ఐటమ్స్ అన్ని ఆబ్వియస్లీ బఫెట్ లో అంతే ఉంటుంది, కానీ ఇక్కడ కొన్ని థింగ్స్ వచ్చేసి మనకి వాళ్ళే తెచ్చి ఇస్తారు. స్టార్టర్స్ లో మనకు ఆల్రెడీ ఒక పర్సన్ వచ్చి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏమేమి మనం తెచ్చుకోవాలి, ఏమేమి వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇస్తారు, అండ్ ఏమేమి వాళ్ళు సర్వ్ చేస్తారు అనేది. సో అలా మనం డీటెయిల్ గా వాళ్ళు చెప్పేటప్పుడు వినొచ్చు. అండ్ మనకు నచ్చిన క్వాంటిటీలో ఎక్కువ తినలేము. సో అన్ని టేస్ట్ చేయాలి కాబట్టి కొంచెం కొంచెం వేసుకోవాలి. ఫుడ్ అనేది అస్సలు వేస్ట్ చేయకూడదు. అది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా నేను వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ సర్వ్ చేసుకుని ప్లేట్ లో వచ్చి కూర్చున్నాను. చూడటానికి ఐటమ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. మింగి తినడంలో బిజీగా ఉన్నారు, దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. ధన్యవాదాలు. ఈరోజు డిన్నర్ రప్ప చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మష్రూమ్ పాప్కార్న్, నైస్. Fish fry and chicken leg piece. What is this? Peri prawns. మటన్ పెప్పర్ ఫ్రైస్. Mutton pepper. చూసారు కదా, మనం తెచ్చుకున్న ఐటమ్, వాళ్ళు సర్వ్ చేసే ఐటమ్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇవి ప్రాన్స్, ఫిష్, ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా ఐటమ్స్ చూడండి. యా, పర్ఫెక్ట్.
ఇక్కడ ఐటమ్స్ వచ్చేసి ఈదేవి, ఎగిరేవి, పెద్దది, చిన్నది అంటూ తేడా లేకుండా అన్ని ఉన్నాయి. ఇంతటితో మన రౌండ్ 1 అయిపోయింది. ఇప్పుడు రౌండ్ 2. ఇందులో మొత్తం 5 రౌండ్స్ ఉన్నాయి. ఫస్ట్ రౌండ్ వచ్చేసి స్టార్టర్స్ రౌండ్, సెకండ్ వచ్చేసి లైవ్ కౌంటర్ అండ్ సలాడ్స్ రౌండ్, అండ్ థర్డ్ వచ్చేసి మెయిన్ కోర్స్ రౌండ్, ఫోర్త్ వచ్చేసి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ డెసర్ట్స్ రౌండ్, లాస్ట్ అండ్ ఫైనల్ గా వచ్చేసి ఐస్ క్రీమ్ అండ్ డ్రింక్స్ రౌండ్. సో ఇప్పుడు మనం రౌండ్ 2 లో ఉన్నాం, అంటే సలాడ్ అండ్ లైవ్ కౌంటర్. ఫస్ట్ మనం సలాడ్స్ ట్రై చేద్దాం, బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్. ఇక్కడ నాన్ వెజ్ లో నాకైతే అనిపించింది షూషి. అది బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంది, రెండు ట్రై చేస్తున్నాను ఈరోజు. యాక్చువల్ గా నేను షూషి సోయు అదే మన నాగ చైతన్య ఉన్న రెస్టారెంట్ లో తిందాం అనుకున్నా, కానీ ఇక్కడ టేస్ట్ చేసేస్తున్నా. ఎనీవేస్ ఇవి కూడా టేస్ట్ చేద్దాం, అది కూడా నెక్స్ట్ మనం తప్పకుండా ట్రై చేద్దాం. నాగ చైతన్య యొక్క షోయు షూషి. జెన్యూన్ గా చెప్పాలంటే ఇక్కడ నాన్ వెజ్ కన్నా వెజ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. స్టార్టర్స్ లో అయినా, డెసర్ట్స్ లో అయినా, ఎస్పెషల్లీ మనం సలాడ్స్ అండ్ లైవ్ కౌంటర్ లో ఈచ్ అండ్ ఎవ్రీ వెజ్ ఐటమ్ తోపు అంటే తోపు ఉంది. వెజ్ ఎవరైనా తింటుంటే ఈ మాస్టర్ పీస్ బఫెట్ అనేది వాళ్ళకి హెవెన్ అన్నమాట. ఇప్పుడు మనం రౌండ్ 2 లో ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసాం. బఫేలో షవర్మా అండ్ హలీం. షవర్మా అండ్ హలీం. లెవెల్ 2 వచ్చేసి లైవ్ కౌంటర్. ఇక్కడ షవర్మాస్, పాస్టాస్, ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. లైక్ పిజ్జా, బర్గర్ అండ్ పానీపూరి. నాట్ దట్ పానీపూరి, ఇట్స్ హైజీన్ పానీపూరి. ఫస్ట్ మనం హలీం అండ్ షవర్మా ట్రై చేద్దాం. ఇక్కడ లైవ్ గా చేస్తున్నారు, మీరు కూడా చూసేయండి. క్రేజీ, చూస్తుంటే నేను నోరూరిపోతుంది. ఇంకా షవర్మా అంటే షవర్మానే, హలీం అంటే హలీమే. ఎక్కడ టేస్ట్ చేసినా ఎక్సలెంట్ ఉంటుంది. ఇక్కడ కూడా టేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఎక్కువ తీసుకోకండి, జస్ట్ టేస్ట్ కోసం చిన్న పీస్ ఇవ్వమన్నా ఇస్తారు. ఎందుకంటే మనం వేస్ట్ చేయకూడదు, అది జాగ్రత్తగా మనం మైండ్లో పెట్టుకోవాలి ఏం తింటున్నా. షవర్మాని మంచిగా డెకరేట్ చేసి చికెన్ అండ్ లీవ్స్తో మడతెట్టి ఇచ్చేస్తున్నాడు. టేస్ట్ చేసి చూసేద్దాం. థ్యాంక్ యూ. సో పర్ఫెక్ట్. ఇప్పుడు మనం నెక్స్ట్ కౌంటర్ పాస్టా కౌంటర్కి వెళ్ళిపోదాం. మీన్ వైల్ ఇక్కడ మన బాయ్స్ చూడండి. Excuse me miss, I want one special pasta from you. Can you please prepare it for me? అని ఆమెను అడిగితే షో వాంక్షిగా అన్నది. అంటే చైనాలో ఏడ్సెల్లో ఎర్రిసన్నసే అని అర్థం. సో ఈరోజు మనం పాస్తా ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం, అది కూడా చైనా స్పెషల్ పాస్తా. ఈమె చైనానో, థాయిలాండ్, జపాను అసలు తెలియదు. ఏమో వీళ్ళందరూ ఒకేలా ఉంటారు, అదేంటో. ఏదన్నా థ్యాంక్ యూ.
ఇంకా లాస్ట్లో మనం వచ్చేసాం హైజీన్ పానీపూరి తిన్నామని. భయ్యా తోడ ప్యాజ్దాలో అంటే వాడు ఎక్స్ట్రాగా పొంగిపోయి మనకైతే స్పెషల్ పానీపూరి అయితే రెడీ చేస్తున్నాడు. టేస్ట్ అయితే చూసేద్దాం. చూడండి ఈ పానీపూరి ప్రిపరేషన్. मेरे को 2 पीस दिया। వీడికి పానీపూరి అంటే వీడు దహీపూరి వేసి వచ్చాడు. సర్లే ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోదామని తీసుకున్నా. కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ఒకటే. थैंक यू। ఫస్ట్లో మనం ఎక్కువ తినొచ్చని ఎక్కువ వేసుకుంటాం. కానీ అట్ లాస్ట్ మనం తినలేము. అండ్ ఇంకా చాలా అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి. అన్నీ చూసిన బట్టి మనకు కడుపు నిండిపోతుంది. అన్నీ ఎక్కువగా తినొద్దు. पहाड़ी चिकन करी జస్ట్ టేస్ట్ మాత్రం చేసుకుంటే వెళ్ళండి. లాస్ట్లో అస్సలు డిసప్పాయింట్ అవ్వకూడదు. మనం పే చేస్తున్న ప్లేట్ బిల్కి న్యాయం అయితే జరిగిపోవాలి. రౌండ్ 2లో 2 లెవెల్స్ మనం కంప్లీట్ చేసి రౌండ్ 3కి అయితే మనం వచ్చేసాం. దాని పేరే మెయిన్ కోర్స్ రౌండ్. ఇందులో వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో కొంచెంగా ట్రై చేసుకుంటా వెళ్ళిపోదాం. యాజ్ యూజువల్ వేస్ట్ చేయకూడదు. ఫుడ్ అనేది అస్సలు వేస్ట్ చేయకూడదు. ఇఫ్ యూ క్యాన్ సీ మై ప్లేట్, చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీలో నేను ప్లేట్లో యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ కోర్స్ ప్లేట్, ది పర్ఫెక్ట్ మెయిన్ కోర్స్. రౌండ్ 3 కంప్లీట్ చేసి రౌండ్ 4కి చేరుకున్న మీ అందరికీ స్వాగతం. ఫుడ్ ఏంట్రా ఇంత పెట్టారు, తింటే తరిగిపోద్దులే, తిను. ఇంత ఫుడ్ ఎవరైనా తింటారా? ఈయన కూడా తినలేడు. సో కొంచెంగా టేస్ట్ చేసుకుంటా వెళ్ళిపోదాం. మనం ఎంత తిన్నా ఏం తినకున్నా ఐస్ క్రీమ్ మాత్రం పక్కా ఉండాల్సిందే మన బకెట్ లిస్ట్లో. అంతేకాదు, మీరు ఫ్యామిలీతో వస్తే మీ పిల్లలు ఫుల్గా తినేసి ఎగురుకోవడానికి ఇక్కడ మంచి ప్లే గ్రౌండ్ కూడా ఉంది. మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అస్సలు ఉండదు. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పాటు వచ్చి టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ అంబియన్స్ చాలా అంటే చాలా బాగుంది. కానీ ముందే ప్రీ బుకింగ్ చేసుకుంటే మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఫ్రీగా వచ్చి ఎంజాయ్ చేసి, ఫుడ్ ఎంజాయ్ చేసి, పార్టీస్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫైనల్గా మనం రివ్యూ ఎలా ఇస్తామంటే ఇది 8.5 అవుట్ ఆఫ్ 10 అనమాట. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ నాకు నాన్ వెజ్ కంటే వెజ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. నేను 8.5 ఎందుకు ఇచ్చానంటే ఇన్ని వెరైటీస్ వీళ్ళు పెట్టారు, నేను తినలేకపోయాను దానికోసమే. కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. తప్పకుండా ట్రై చేయండి. నాన్ వెజ్ కంటే వెజ్ లవర్స్ ఎవరు ఉంటే వీళ్ళు వర్త్ అంటే వర్త్ అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వీడియో గైస్. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పాటు డెఫినెట్లీ ప్లాన్ చేయండి. ఇలాంటి ప్లేసెస్కి ఒకేషనల్లీ వెళ్ళడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలాంటి ఫుడ్ కంటెంట్ నేను మీకు ఇస్తూనే ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసి డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ అబీద్ సయ్యద్ బ్లాగ్స్. ప్రతి వీడియో మీ దాకా రావాలి కదా. సో నువ్వు నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకో, నేను చూపిస్తూనే ఉంటా అదే ఫుడ్ కంటెంట్. నేనైతే ఆ రోజు ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి మస్త్ ఎంజాయ్ చేసి బయటికి వచ్చి చూస్తే క్లైమేట్ కూడా ఎక్సలెంట్ ఉంది. సో పర్ఫెక్ట్ డిన్నర్ విత్ పర్ఫెక్ట్ చాయిస్. ओके ब्रो, बाय शेक हैंड. ओके ब्रो, बाय. Masterpiece, a wonderful place to have fun with friends and family and enjoy the meal with different flavors of taste and the ambience. That was wonderful experience and thank you Masterpiece. Signing off.